నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. a minus b is to b minus c is to c minus d equals to 1:2:3. Then find a plus d is to c అంటున్నాడు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనేది కన్వర్షన్ చేయకుండా, అంటే ఇప్పుడు a minus b equals to 1 అని అలా మనం మార్చుకోకుండా డైరెక్ట్ ఏం చేయొచ్చు అని అంటే, సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండు మనం యాడ్ చేసినాం అనుకోండి, 1 + 2 అవుతుంది. 1 + 2 ఎంత అవుతుంది? 3. 3 ఏంటంటే మూడో దానికి సమానం. అలాంటప్పుడు ఆ ఆలోచనతోటి మనం ఏం చేయొచ్చు అంటే a minus b ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే b minus c రాసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేసి మనం థర్డ్ వన్ తోటి ఏం చేసుకోవాలంటే కంపేర్ చేస్తాం. ఎందుకంటే 3:3 అనే ఆలోచనతోటి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ ఈ డి ఇటు వస్తే a + d అవుతుంది. ఈ సి నెక్స్ట్ వెళ్తే c + c ఎంత అవుతుందంటే 2c అవుతుంది. మనకి a + d ఈస్ట్ ఏం రాసుకోమంటున్నాడు అంటే c. a + d వాల్యూ ఎంత వస్తుందంటే 2c, ఈస్ట్ c అవుతుంది. అప్పుడు cc క్యాన్సిల్ చేసి మనకు వచ్చే ఆన్సర్ 2:1 అవుతుంది. అప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే a minus b, b minus c, c minus d అని ఆ నంబర్స్ తీసుకొని కన్వర్షన్ చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఈ క్లూ అనేది మనం ఫాలో అవ్వాలి. 3:3 అనే కాన్సెప్ట్ మనం ఫాలో అయితే సో దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.